నమస్తే వెల్కమ్ టు విఎంఆర్ లాజిక్స్. నేను మీ జ్యోతి. అయితే ఈ రోజు మన సక్సెస్ సాగాలో భాగంగా మీ అందరికీ తెలుసు ఎన్నో సక్సెస్ స్టోరీస్ని మనం డైలీ చూస్తుంటాం కదా. మన సక్సెస్ సాగాలో భాగంగా నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ వచ్చి వాళ్ళ యొక్క సక్సెస్ని మనకి అలాగే మన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో అందరినీ ఇన్స్పైర్ చేయడానికి వాళ్ళ స్టోరీస్ని మనతో పంచుకుంటూ ఉంటారు. అయితే అందరికీ తెలుసు ప్రతి ఒక్కరికి ఒక గోల్ ఉంటుంది. అయితే వాళ్ళ డ్రీమ్ జాబ్ని అచీవ్ చేయడంలో భాగంగా మన విఎంఆర్ లాజిక్స్ పాత్ర ఏంటి, అలాగే వాళ్ళు పడిన స్ట్రగుల్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనతో పంచుకుంటూ ఉంటారు. ఇటువంటి వీడియోస్తో మన విఎంఆర్ లాజిక్స్కి సంబంధించిన సక్సెస్ సాగా మన ముందుకి రావడానికి మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే, ఒకటి వాళ్ళ స్టోరీ ద్వారా వాళ్ళు పడిన కష్టం ఏందో సొసైటీకి తెలియాలి, అలాగే వాళ్ళ ఫ్యామిలీ కూడా వాళ్ళని గుర్తించాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే, వాళ్ళని చూసి ఒక్క పర్సన్ ఇన్స్పైర్ అయినా, ఒక్క ఆస్పిరెంట్ ఇన్స్పైర్ అయినా కానీ దానికి మేము ఎంతో సంతోషపడతాం. అండ్ ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, వాళ్ళ సక్సెస్ స్టోరీలో మన విఎంఆర్ లాజిక్స్ పాత్ర ఏంటో ప్రతి ఒక్క స్టూడెంట్కి తెలియచెప్పడమే ఈ సక్సెస్ సాగా యొక్క మెయిన్ ఉద్దేశం అనమాట. ఓకేనా? సో అటువంటి స్టూడెంట్స్లోనే మన వన్ ఆఫ్ ద స్టూడెంట్ గంటా పూజిత ఎవరైతే ఉన్నారో ఎస్ఎస్సి జీడీకి సంబంధించిన బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్కి అంటే బిఎస్ఎఫ్ బలగాలు ఏవైతే ఉంటాయో వాటికి సెలెక్ట్ అవ్వడం జరిగింది. సో ఈ రోజున మనం పూజితాని మీకు ఇంట్రడ్యూస్ చేద్దాము. అలాగే ఆవిడ యొక్క సక్సెస్ స్టోరీని అండ్ ఆవిడ పడిన స్ట్రగుల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీతో పంచుకోవడం జరుగుతుంది. సో ఐ ఇన్వైట్ మిస్ పూజిత. కంగ్రాచులేషన్స్. సో నువ్వు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫీల్డ్కి ఎలా వచ్చావు? ఫస్ట్ నీకు ఏదో ఒక ఇన్స్పైరింగ్ స్టోరీ ఉంటుంది కదా, అండ్ ఎక్కడ నువ్వు మోటివేట్ అయ్యావు, అండ్ ఇందులో విఎంఆర్ లాజిక్స్ పాత్ర ఏంటి, అండ్ మీ పేరెంట్స్ యొక్క పాత్ర ఏంటి, అండ్ నిన్ను ఎవరైనా ఇన్స్పైర్ చేసిన వాళ్ళు ఉంటారు కదా. ఫస్ట్ నుంచి మన లైఫ్లో కొంతమందికి ఒక్కొక్కరికి ఒక్కొక్క మోటివేషన్ ఉంటుంది, అండ్ నీ స్ట్రగుల్స్లో కూడా ఉన్నది ఎవరు, ఇట్లా నువ్వు చెప్పడం వల్ల నిన్ను చూసి ఇంకా ఎంతోమంది ఇన్స్పైర్ అవుతారు. ఓకేనా? అలాగే అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. సో నీ సక్సెస్ స్టోరీ మాతో షేర్ చేసుకునే ముందు ఐ ఇన్వైట్ అవర్ డైరెక్టర్ సార్, విఎంఆర్ సార్. సార్ ప్లీజ్ వెల్కమ్ సార్. Congrats Pujita from VMR Logics. A small memento for you. Okay. I'll take it. So once again, congrats Pujita. So guys, Pujita మా ఆఫ్లైన్ స్టూడెంట్ అండి. తను డిగ్రీ కంప్లీట్ అవగానే డిగ్రీ ఖమ్మంలో చేసింది. ఖమ్మంలో చేసి డిగ్రీ అవ్వగానే ఇలా VMR Logicsకి వచ్చింది. రాగానే ఫస్ట్ అటెంప్ట్లో తను జాబ్ తెచ్చుకుంది. సో కొంతమంది అంటూ ఉంటారు, సార్ ఫస్ట్ అటెంప్ట్లో జాబ్ వచ్చిద్దా లేదా అన్నది. ఎందుకు రాదు? మన హార్డ్ వర్క్, కరెక్ట్ ఇన్స్టిట్యూషన్, కరెక్ట్ గైడెన్సు అన్నీ దొరికితే డెఫినెట్గా ఫస్ట్ అటెంప్ట్లోనే జాబ్ కొట్టచ్చు. ఓకే. సో ఇలా ఫస్ట్ అటెంప్ట్లో జాబ్కి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే VMR Logicsలో కొంతమంది బయట ఎన్నో అటెంప్ట్స్ ట్రై చేసి ఇది నా లాస్ట్ అటెంప్ట్ సార్ అని VMR Logicsలో వచ్చినోడు ఆ లాస్ట్ అటెంప్ట్ VMR Logicsకి వచ్చి ఆ అటెంప్ట్లోనే జాబ్ కొట్టిన ఉన్నారు. వాళ్ళ సక్సెస్ స్టోరీస్ ఎన్నో ఇవ్వడం జరిగింది. ఇక్కడ VMR Logicsలో సక్సెస్ స్టోరీస్ చాలా ఉంటాయండి. ఇవి చూసిన తర్వాత పూజిత ఇప్పుడు నీ సక్సెస్ స్టోరీ చూసి అట్లీస్ట్ కొంతమంది ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా జాబ్ కొట్టాలని కోరుకుంటున్నాను. అలా నువ్వు కొంతమందిని మోటివేట్ చేయాలి, ఇన్స్పైర్ చేయాలి. ఆ ఇన్స్పిరేషన్ కోసమే ఈ వీడియోస్ నేను మీకు అందరికీ ఇస్తున్నాను. ఓకే. వీళ్ళు ఎలా సక్సెస్ సాధించారు, వీళ్ళ పడ్డ స్ట్రగుల్స్ ఏంటి, అవన్నీ తెలుసుకొని ఆ తర్వాత మీరు కూడా కష్టపడి ఇలా జాబ్ సాధించాలని కోరుకుంటున్నాను. ఓకే. సో అలాగే పూజిత సక్సెస్ స్టోరీని ఆమె నోటిలో మాటలోనే విందాం. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పెషల్ థ్యాంక్స్ టు విఎంఆర్ సార్ అండ్ మై ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. ఫస్ట్ మా పేరెంట్స్కి థ్యాంక్స్ చెప్పుకుంటా. నేను ఇప్పుడు ప్రజెంట్ ఈ పొజిషన్లో ఉండడానికి రీజన్ మా నాన్న. అది యాక్చువల్లీ ఖమ్మం డిస్టిక్ సత్తుపల్లి మండల్. అక్కడ నుంచి మొత్తం స్టడీస్ అక్కడే జరిగాయి. తర్వాత ఈ కోచింగ్ కోసం అని చెప్పి హైదరాబాద్ వచ్చాను. డిగ్రీ అయిపోయిన వెంటనే హైదరాబాద్ వచ్చి VMR Logicsలో జాయిన్ అయ్యాను. మా సీనియర్స్ సజెస్ట్ చేయడం వల్ల ఈ ఇన్స్టిట్యూట్ని నేను చూస్ చేసుకున్నాను. వచ్చిన ఫస్ట్ డేనే అథమెటిక్ క్లాస్ జరిగింది. ఇంకా ఆ క్లాస్ విన్న తర్వాత వెంటనే జాయిన్ అయిపోయాను. అంత ఇంప్రెస్ అయిపోయాను సార్ క్లాస్కి. నేను జాయిన్ అయిన ఫస్ట్ డేనే క్లాస్ జరిగింది అథమెటిక్స్. ఫస్ట్ డేనే నన్ను బెంచ్ మీద నుంచోబెట్టారు. చాలా భయం వేసింది. ఫస్ట్
ఫస్ట్ ఆలోచించినప్పుడు భయం వేసి వెళ్ళిపోదామేమో అన్న ఫీల్ వచ్చింది. నుంచోబెట్టిన వెంటనే ఏంటి ఇలా స్కూల్లో నుంచోబెట్టినట్టు నుంచోబెట్టారని. దాని తర్వాత క్లాస్ మొత్తం అయ్యేసరికి ఇంకా వెంటనే మా నాన్నకి చేసి చెప్పేసా, ఇంకా మనం వేరే ఇన్స్టిట్యూట్ ఏం వెతకొద్దు, ఇక్కడే జాయిన్ అవుదామని చెప్పేసా. మా నాన్న అన్నారు, వేరే ఇన్స్టిట్యూట్కి వెళ్ళి క్లాస్ ఒకసారి విని చూడు, ఎందుకు ఫస్ట్ విన్న దగ్గర ఎందుకు స్టక్ అయిపోతున్నావు అని అన్నారు. లేదు, నాకు అర్థమెటిక్స్ నాకు అసలు రాదు మ్యాథ్స్, కానీ ఈ క్లాస్ విన్న తర్వాత నాకు భయం పోయింది ఫస్ట్ అని చెప్పి నేను ఇక్కడే జాయిన్ అవ్వడం జరిగింది. నేను బేసిక్గా 10th తర్వాత బైపీసీ తీసుకుందాం అనుకున్నా మ్యాథ్స్ మీద భయంతో, కానీ మా నాన్న ఫోర్స్ వల్ల నేను ఎంపీసీలోకి వచ్చాను. మ్యాథ్స్ ఖచ్చితంగా ఇంటర్లో ఫెయిల్ అయిపోతా అనుకున్నా, అలాంటిది 90% అబౌవ్తో పాస్ అయ్యా ఇంటర్. తర్వాత డిగ్రీలో కూడా మళ్ళీ వేరే ఆల్టర్నేటివ్స్ ఎత్తుక్కున్న, మ్యాథ్స్ లేని కోర్స్ ఏమీ ఉంటుందేమో అని చెప్పి, కానీ నాకు ఆ చాయిస్ ఇవ్వలేదు. మా ఫ్యామిలీ మెంబర్స్ అట్లా మా అన్న వాళ్ళు, బావగారు వాళ్ళు మోటివేట్ చేశారు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా కానీ నిన్ను మ్యాథ్స్ వదిలిపెట్టదు, నువ్వు నేర్చుకోవాల్సిందే అని పట్టుబట్టేసరికి నేను మళ్ళీ డిగ్రీలో కూడా ఎంపీసీ తీసుకోవాల్సి వచ్చింది. అప్పుడైనా సబ్జెక్టులు ఆగిపోతాయని చాలా భయపడ్డా నేను. అంటే నాకు ఇష్టంతో చేయలేదు ఆ ఇంటర్ కానీ డిగ్రీ కానీ, ఆ మ్యాథ్స్ మీద భయం అట్లా స్టక్ అయిపోయింది. కానీ ఆ టీచర్స్ చాలా స్ట్రిక్ట్ ఉండేటోళ్ళు 10thలో కానీ డిగ్రీలో కానీ, వాళ్ళ మీద భయంతో పాస్ అయిపోయా డిగ్రీ కూడా మొత్తం. ఇంకా తర్వాత డిగ్రీ అయిపోయినాక మా నాన్న చెప్పారు, ఇట్లా కాంపిటేటివ్ ఫీల్డ్లోకి వెళ్ళి నువ్వు గవర్నమెంట్ జాబ్ కొట్టాలని మోటివేట్ చేశారు. నాకు ఎప్పుడైతే ఆ బైపీసీ నుంచి ఎంపీసీలోకి పెట్టేశారో నాకు అప్పుడే మొత్తం పోయింది. తర్వాత నేను ఫ్యూచర్లో ఏమవుతాను, ఏం చదువుతాను అనేది నాకేం అర్థం కాలేదు. మొత్తం క్వశ్చన్ మార్క్ అయిపోయింది. మొత్తం మా డాడీయే ముందుకు తీసుకెళ్లారు. ఆ తర్వాత ఆ డిగ్రీలో ఉన్నప్పుడే ఇట్లా ఈ ఫీల్డ్కి వద్దాం అనుకున్నా, కానీ కోవిడ్ సిచ్యువేషన్స్ వల్ల నేను ఇంకా ఇంటి దగ్గరే ఉండిపోయా. డిగ్రీ అయిన వెంటనే వచ్చేసా. ఈ క్లాస్ అయిన తర్వాత విఎంఆర్ లాజిక్స్లో జాయిన్ అయ్యా. నాకు ఫైనాన్షియల్గా సపోర్ట్ కొంచెం తక్కువే, మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీయే. ఇట్లా హాస్టల్లో ఉండి ఆ ఫుడ్ తింటూ చాలా స్ట్రగుల్ అయ్యాం ఆ టైంలో. కానీ ఇంటి దగ్గర నుంచి చాలా మోటివేట్ చేసేటోళ్ళు మా నాన్న నాకు అట్లా సపోర్ట్ చేయడానికి మా అమ్మ కూడా ఒక రీజన్. మా అమ్మ స్ట్రాంగ్గా ఉండడం వల్ల మా నాన్న నన్ను అట్లా చూసుకోగలిగారు. మా తమ్ముడు కూడా నాకు ఎప్పుడూ సపోర్టివ్గా ఉండేవాడు. నా ఫ్రెండ్స్ రజనీ చాలా సపోర్ట్ చేసింది నాకు. రజనీ శ్రావణి వాళ్ళు చాలా మోటివేట్ చేసేవాళ్ళు, ఏదైనా చేయగలవు అని చెప్పి. అది నేను ఇక్కడి వరకు తీసుకొచ్చింది. థ్యాంక్ యూ రజనీ, శ్రావణి. స్టార్టింగ్ నుంచి అర్థమెటిక్స్ అంటే చాలా భయం ఉండేది, కానీ తర్వాత సార్ క్లాసులు విన్న తర్వాత చాలా ఇంట్రెస్ట్ వచ్చింది. ఆ ఫస్ట్ డే నన్ను నుంచోబెట్టేసరికి సెకండ్ డే క్లాస్కి వెళ్ళడానికి భయంతోనే వెళ్ళాను. కానీ సార్కి రిజిస్టర్ అయిపోయింది నా నేమ్. ఇంకా రోజు నన్నే లేపడం మొదలుపెట్టారు. చాలా స్ట్రెస్ అనిపించేది, భయం వేసేది. కానీ తర్వాత చాలా ఆ సబ్జెక్ట్ రావడానికి మెయిన్ రీజన్ అదే. నేను రోజు తిట్లు తిని రోజు బెంచ్ ఎక్కడం వల్లే నాకు అర్థమెటిక్స్ వచ్చింది. థ్యాంక్ యూ విఎంఆర్ సార్. తర్వాత సార్ క్లాస్లోకి రాగానే వెనక నుంచి ఒక బీజిఎం వచ్చేసేది నాకు భయంతో. క్లాస్ అందరూ నవ్వేటోళ్ళు, నిన్నే లేపుతారు సార్ అని చెప్పి. వాళ్ళంతా చాలా రిలాక్స్గా ఉండేటోళ్ళు. కానీ లేచి నేను స్టేజ్ మీదకి వెళ్ళి సార్కి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఆ కాన్సెప్ట్స్ అన్నీ మళ్ళీ రివైజ్ చేయమనేటోళ్ళు. మమ్మల్ని ఏమర్థమైంది అనేది మమ్మల్ని అడిగేటోళ్ళు. అందరి ఒపీనియన్స్ తీసుకునేటోళ్ళు, ఎలా ఉంది ఏంటి అనేది రోజుకొకరిని పిలిచి అడిగేటోళ్ళు. దానివల్ల అందరికీ అది లాస్ట్ పాయింట్స్ గుర్తుండిపోయేవి. అవి ఒక చాలా ఇంపార్టెంట్. అవి ఇంటికి వెళ్ళి ఎమ్మటే రాసుకునేటోళ్ళం. అవి హాస్టల్లో అవి ఫార్ములాస్ అన్నీ రాసుకొని ఒక చార్ట్లో అన్నీ ఒక దగ్గర పెట్టుకునేటోళ్ళం. అవి చూడగానే ఇంకా వెంటనే సార్ క్లాస్ గుర్తొచ్చేసిద్ది అనమాట. ఒక చిన్న పాయింట్ గుర్తుంటే చాలు, ఆ టాపిక్ మొత్తం గుర్తొచ్చేసేటట్లు టీచ్ చేశారు సార్ మాకు. రీజనింగ్ కాదంబరి మేడం చెప్పారు, చాలా బాగా చెప్పేటోళ్ళు. ఎంత ఇంట్రెస్టింగ్గా మధ్యలో స్టోరీస్ పెట్టి మన మైండ్ డైవర్ట్ కాకుండా క్లాస్లోనే ఉండేటట్లు చూసుకొని సబ్జెక్ట్ చెప్పేటోళ్ళు. అది ఇంగ్లీష్ కూడా మేడం చెప్పిందే విన్నా నేను, అవే ఫాలో అయ్యాను. హిస్టరీ రమేష్ సార్ చెప్పారు, చాలా ఎక్కువ నోట్స్ ఇచ్చారు మాకు. అంటే చాలా డెప్త్కి వెళ్ళి ఏ పాయింట్ కూడా మిస్ అవ్వకుండా ఎక్స్ప్లెయిన్ చేశారు. అది చాలా హెల్ప్ఫుల్ అయింది నాకు. నేను తక్కువ డేస్ వచ్చాను కోచింగ్కి, కానీ ఆ డేస్లోనే చాలా సబ్జెక్ట్ కవర్ చేసేసారు. నేను మ్యాథ్స్లో అసలు ఫెయిల్ అయిపోతా అనుకున్న దాన్ని, అలాంటిది ఎగ్జామ్లో నాకు ఓన్లీ రీజనింగ్ ఇంగ్లీష్ మీదే చాలా ఎక్కువ స్కోర్ చేయగలిగాను. అంటే జిఎస్ పార్ట్ కన్నా రీజనింగ్ అథమెటిక్స్లోనే స్కోర్ వచ్చింది నాకు. అందులో మళ్ళీ నెగిటివ్ కూడా నేను పెట్టలేదు, పెట్టిన ఆన్సర్ కరెక్ట్గా పెట్టాను అథమెటిక్స్లో. వీక్లీ మాక్ టెస్టులు కండక్ట్ చేస్తారు ఇన్స్టిట్యూట్లో, అవి చాలా హెల్ప్ఫుల్ అయ్యాయి మాకు. మెయిన్ ఎగ్జామ్స్ ఎందుకంటే మనకి టైం మేనేజ్మెంట్ తెలిసిద్ది. మనకి 1 అవరే ఉండిద్ది జీడీ ఎగ్జాము.
ఇట్లా టైం ఎట్లా అయిపోతుందో తెలియదు. ఏదైనా ఒక్క క్వశ్చన్ దగ్గర స్టక్ అయిపోతే టైం మొత్తం లాస్ అవుతాం మనం. అది మనకి అవ్వకుండా మాక్ టెస్టులు కండక్ట్ చేసేటోళ్ళు, అవి మాకు చాలా హెల్ప్ఫుల్ అయ్యాయి. తర్వాత నేను టెక్స్ట్ బుక్ యాప్లో కూడా ఎగ్జామ్స్ కంటిన్యూస్గా రాసి దాన్ని అనలైసిస్ చేసేదాన్ని. ఏ సబ్జెక్ట్లో ఎక్కువ స్కోర్ చేయగలుగుతున్నా, ఏ టాపిక్లో పోతుంది అని బాగా ఎక్కువ చూసుకునేదాన్ని. తర్వాత అంటే నాకు తెలిసింది ఎట్లా ఇంప్రూవ్మెంట్ అవ్వుకుంటూ వచ్చింది ఒక ఎగ్జామ్కి తర్వాత ఎగ్జామ్కి అనేది నేను అనలైసిస్ చేసుకోగలిగాను. అది నాకు టైం మేనేజ్మెంట్కి చాలా హెల్ప్ఫుల్ అయింది. స్టార్టింగ్లో టైం సరిపోయేది కాదు. కొన్ని క్వశ్చన్స్ నేను చూడకుండా కూడా వదిలిపెట్టేశాను ఎగ్జామ్లో. కానీ అట్లా ఫైనల్ ఎగ్జామ్లో అట్లా ఏం లేదు, అన్ని క్వశ్చన్స్ నేను చూడగలిగాను. నాకు వచ్చిన అటెంప్ట్ చేసుకొని నెగిటివ్ మార్క్స్ ఉంటే ఎట్లా ఎగ్జామ్ అటెంప్ట్ చేయాలి అనేది సార్ మాకు చెప్పేటోళ్ళు, విఎంఆర్ సార్. దాని ద్వారా మాకు టైం సేవ్ అయింది చాలా. అన్నీ చిన్న చిన్న టెక్నిక్స్తో చెప్తారు ఆ సబ్జెక్టు. అంటే వేరే ఇన్స్టిట్యూట్స్లో అథమెటిక్స్ మంచి చెప్పినా కానీ మెయిన్ ఏంటంటే ఎంత తక్కువ టైంలో చేయగలిగాం అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. అది ఓన్లీ ఇన్స్టిట్యూట్ మాత్రమే నాకు అనిపించింది. అంత తక్కువ టైంలో అంత సింపుల్ టెక్నిక్స్తో అథమెటిక్స్ అనేది నాకు ఎక్కడా అనిపించలేదు, ఒక్క విఎంఆర్ లాజిక్స్లో మాత్రమే అనిపించింది. సార్ అట్లా టీచ్ చేస్తారు, ఒక్కసారి క్లాస్ వింటే ఇంక మన మైండ్లో అది మర్చిపోలేం మనం. అంత బాగుంటుంది క్లాస్ అనేది. ఓన్లీ సీరియస్గా క్లాస్ చెప్పడం కాదు, చాలా ఫన్నీగా చెప్తారు, అందరినీ ఇన్వాల్వ్ చేస్తారు, స్టేజ్ మీదకి పిలుస్తారు, మనలో ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇంప్రూవ్ అయ్యిద్ది. నాకు చాలా భయం వేసింది స్టేజ్ మీదకి రావడానికి. ఇప్పుడు మాట్లాడుతున్న దానికి కూడా రీజన్ విఎంఆర్ సారే. నేను అథమెటిక్కి, రీజనింగ్కి, జిఎస్కి ఇన్స్టిట్యూట్లో ఏదైతే క్లాసులు చెప్పారో అదే ఫాలో అయ్యాను. ఆ క్లాస్లే రోజు నోట్స్ రాసుకొని హాస్టల్కి వెళ్ళి అవే చదువుకున్నాను. బయట విడిగా బుక్స్ ఏమీ తీసుకోలేదు. మనకి ఏ టాపిక్ నుంచి క్వశ్చన్ వస్తుంది అనేది ఎగ్జామ్స్ రాయడం వల్ల మనకి అర్థమయ్యేది. అవి మాత్రం ఇన్స్టిట్యూట్లో ప్రొవైడ్ చేశారు, అవి మాత్రమే చదివాను. దాని ద్వారానే ఇట్లా ఎగ్జామ్ క్వాలిఫై అవ్వడం జరిగింది. బయట బుక్స్ ఏది రిఫర్ చేయలేదు. మెటీరియల్స్ ప్రొవైడ్ చేస్తారు ఇన్స్టిట్యూట్లో, అవి మాత్రమే రిఫర్ చేసుకున్నాను. ఇక్కడ మాత్రమే మాక్ టెస్టులు రాశాను, తర్వాత ఆన్లైన్ టెస్టులు రాశాను టైం మేనేజ్మెంట్ కోసం, అంతే. ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత ఈవెంట్స్ 3 monthsలో జరగాలి, కానీ ఇప్పుడు ప్రాసెస్ లేట్ అవ్వడం వల్ల 6 monthsకి వెళ్ళింది. అది చాలా స్ట్రగుల్ అయ్యాము. అమ్మాయిలకి 1600 meters అంటే అంత లాంగ్ డిస్టెన్స్ చేయలేమని చాలా భయం వేసింది. కానీ మా నాన్న నాకు చాలా సపోర్ట్ చేశారు. ఆ టైంలో నేను మా కోచ్కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. రాజేష్ సార్ వల్లే నేను ఈవెంట్ క్వాలిఫై అయ్యాను. గ్రౌండ్లో చాలామంది అథ్లెట్స్ కూడా నాకు హెల్ప్ఫుల్గా ఉన్నారు, చాలా సజెషన్స్ తీసుకున్నాను. నాలాగా మ్యాథ్స్ అంటే భయం ఉండి అంటే మనకి వచ్చు కానీ మనం బయట పెట్టలేము ఆ టాలెంట్ని. ఎగ్జామ్లోకి వెళ్ళేసరికి ఆ భయానికి మనం అటెంప్ట్ చేయలేము, అలాగుండేదాన్ని నేను. కానీ ఇప్పుడు ఓన్లీ అథమెటిక్, రీజనింగ్ మీద ఎంత ఎక్కువ స్కోర్ చేయగలిగానంటే ఆ భయం పోయింది ఈ విఎంఆర్ లాజిక్స్ వల్లే. నాకు నాలాగా సైన్స్ అంటే ఇష్టం ఉండి మ్యాథ్స్ అంటే చాలా కష్టంగా చేసుకుంటూ వచ్చి ఫైనల్గా ఇట్లా నేర్చుకోవడానికి ఉంటారు కదా, నేర్చుకుందాం మ్యాథ్స్ అనేటోళ్ళు, అలాంటి వాళ్ళకి విఎంఆర్ లాజిక్స్ ఈజ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ అని చెప్తాను నేను. మెయిన్ ఒక క్లాస్ వింటే మీకు అర్థమైపోద్ది, విఎంఆర్ సార్ క్లాస్ ఒక్కటి వింటే మీకు అప్పుడే భయం పోయిద్ది, మీకు నమ్మకం వచ్చింది నేను కూడా అథమెటిక్స్ చేయగలను అనే కాన్ఫిడెన్స్ మీలో డెవలప్ అవుద్ది. సో థ్యాంక్స్ టు విఎంఆర్ సార్. ఈ ఈవెంట్స్ అంటే 1600 అనగానే అమ్మాయిలు చాలా భయపడిపోతారు, కానీ మనకి ప్రాపర్ గైడెన్స్ ఉంటే మనం అది కూడా చేయగలం. నేను చాలా కష్టపడ్డా ఈవెంట్ అవ్వడానికి. లాస్ట్ టైంలో కూడా నేను ఒక ఇంజూర్ అవ్వడం వల్ల ఆగిపోద్దేమో ఈవెంట్ అని మా పేరెంట్స్ కూడా భయపడ్డారు, కానీ చాలా సింపుల్గా కొట్టేశాను నేను, ఎక్కువ మంత్స్ ట్రైన్ అవ్వడం వల్ల. అమ్మాయిలు ఎవరు భయపడొద్దు, మీరు ఈజీగా చేయగలరు ఈవెంట్స్ కూడా. ఎగ్జామ్కి కూడా ఒక ప్రాపర్ టైం పెట్టుకొని ఒక ప్రాపర్ గైడెన్స్ ఉంటే అది కూడా మీరు మంచి స్కోర్ చేయగలరు. ఈ ఫోర్సుల్లోకి వస్తే అమ్మాయిలు ఇట్లా సెంట్రల్ కాబట్టి చాలా ఇబ్బంది పడతారు అని చాలా విన్నా నేను. కానీ ఆల్రెడీ ఫోర్స్లో ఉన్న వాళ్ళ మాటలు నేను మాట్లాడిన తర్వాత నాకు చాలా ధైర్యం వచ్చింది. ఎట్లా అందులో ఉన్న అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ అన్నీ తెలుసుకున్నా నేను. ఈ సెంట్రల్ ఫోర్సెస్ అనగానే అమ్మాయిలకి మంచిది కాదు, అబ్బాయిలకి మంచిదని చాలామంది చెప్తుంటారు. మీరు అవేం నమ్మకండి. ఇప్పుడు ప్రజెంట్ ఇయర్ మారే కొద్దీ ఇందులోకి వచ్చే వాళ్ళు చాలా ఎక్కువైపోతున్నారు. అంతకుముందు పోస్టులు మిగిలిపోయే స్టేజ్ నుంచి ఇప్పుడు పోస్టులు సరిపోని అంతవరకు వెళ్ళింది ఇది. కాబట్టి మీరు దీన్ని యూటిలైజ్ చేసుకోండి ఈ ఛాన్స్ని. నేను ఈ ఛాన్స్ వచ్చినందుకు నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఇక్కడే ఆగిపోకుండా ఇంతకన్నా మంచి స్టేజ్కి వెళ్తానని నేను చెప్తున్నాను. మా పేరెంట్స్ సపోర్ట్ ఉండి నాకు ఇట్లే ఈ నాలెడ్జ్ ఇంకా ఆగిపోకుండా, ఇంకా ఈ జాబ్తోనే ఆగిపోకుండా ఇందులోనే ఇంకా హయ్యర్ జాబ్స్కి వెళ్తానని చెప్పి నేను నమ్ముతున్నాను. నా మీద నాకు నమ్మకం ఉంది. సో థ్యాంక్ యూ విఎంఆర్ లాజిక్స్.
నన్ను ఇంతవరకు సపోర్ట్ చేసిన మా పేరెంట్స్కి, మా అమ్మకి, నాన్నకి, మా తమ్ముడికి అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్కి, మా ఫ్రెండ్స్కి, రజనీకి, శ్రావణికి, నన్ను ఎంతో సపోర్ట్ చేసిన సిరికి, ఇంకా బుక్స్ కొన్ని రిఫర్ చేయమని చాలా సపోర్ట్ చేశారు అన్నవాళ్ళు, బాబన్నకి, పవన్ అన్నకి స్పెషల్ థ్యాంక్స్ టు విఎంఆర్ సార్ అండ్ విఎంఆర్ లాజిక్స్.